పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుడు ఈ సృష్టినంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు ప్రత్యేకించి మనుష్య జాతి తరించడం కోసం ఒక ప్రమాణాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే తరించుట అనేటటువంటి మాట ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ తరించుట అన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్యునకి. తరించుట అంటే దాటుట. దేనిని దాటుట అంటే జనన మరణ చక్రమును దాటుట. జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము. ఆ కర్మాచరణము చేత ఈశ్వరానుగ్రహంగా కలిగేటటువంటి జ్ఞానము చేత జనన మరణ చక్రము నుండి విడుదలవుతాడు. అలా విడుదల కావడానికి అసలు మనం పాటించవలసినటువంటి విధానాన్ని మనకి తెలియచెప్పడానికి ఒక ప్రమాణము అవసరమవుతుంది. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక సంశయం పెట్టుకోవలసినటువంటి అవసరము లేని వాక్యం. ఇది మేము పట్టుకుంటే తరిస్తామా అండి అన్న అనుమానం ఉండదు. అలా తిరుగులేని ప్రమాణం ఏది అంటే వేదం ఒక్కటే. ఎందుచేత అంటే వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు ఒకటి, వేదం ఒకటి కాదు. ఈశ్వరుడే వేదము, వేదమే ఈశ్వరుడు. అందుకే వేదమునకు అపౌరుషేయము అని పేరు. అపౌరుషేయము అంటే వేదము ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుడు చెప్పినటువంటిది. అటువంటి వేదం ప్రధానంగా 2 ప్రయోజనాల కోసం పరమేశ్వరుడు మనకందరికీ అందించాడు. ఒకటవ ప్రయోజనం ఏమి అంటే అసలు మనుష్యుడు తరించడం అనేటటువంటిది, మోక్షాన్ని పొందడం అనేటటువంటిది వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి చేసినటువంటి కర్మానుష్ఠానము చేత మాత్రమే సాధ్యపడుతుంది. రెండవది, ఈ లోకంలో అనేకమైనటువంటి కోర్కెలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కోర్కె లేకుండా ఉండాలి కదండి. అంటే భగవానుడే అంటాడు, వార్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాకు జ్ఞానము కలగాలి, అది కూడా కోరికేగా. నాకు భక్తి ఉండాలి, అది కూడా కోరికే. నాకు వైరాగ్యం కావాలి, అది కోరికే. కోరికెలా కనపడినా కోరికలు కానివి కొన్ని ఉంటాయి. అవి ఏవి అంటే ఆత్మోద్ధరణ హేతువులైనవి ఏ ఉంటాయో అవి కోరికల కిందకి రావు శాస్త్రంలో. 2, కొన్ని కోరికలు లేకుండా అసలు మనిషి భక్తి జ్ఞాన వైరాగ్యములు పొందలేడు. అందుకే ఆశ్రమం మారుస్తారు. నాకు ఉపనయనం అవ్వాలి, లేదా నేను ఒక మంచి గురువు గారి దగ్గర చదువుకోవాలి, నేను మంచి మాటలు వినాలి, ఆ కోరిక ఉంటుంది. నాకేదో మంచి భార్య రావాలి, నాకు కొడుకు కలగాలి, నాకు కూతురు కలగాలి, నాకు తినడానికి ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు, అలాగే నేను మంచాన పడిపోకుండా అనాయాసంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. ఇటువంటి కోరికలు ఉంటాయి. అవి ధార్మికములు అంటారు. ధార్మికములు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు. అసలు ఆ కోరికలు లేకుండా జీవించడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇవన్నీ ఎవరిని అడుగుతారు? పరమేశ్వరుణ్ణే అడుగుతారు. పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఈ కోరికలను తీర్చుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి. ఈశ్వరుడితో మనం సమన్వయం కావడానికి. అలా సమన్వయమై అందరి కోరికలను సాధించి పెట్టగలిగినటువంటి ఉపకరణం ఏది అంటే యజ్ఞము. ఆ యజ్ఞమునందు అగ్నిహోత్రమును ఆరాధన చేసి అగ్నిహోత్రము ద్వారా హవిస్సునిస్తారు భగవంతుడికి, దేవతలకి. దేవతలు ఆ హవిస్సుని తీసుకుని మన యొక్క కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ఉదాహరణకి దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు, పుత్రకామేష్టి చేశాడు, అశ్వమేధయాగం చేశాడు. యజ్ఞముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు తింటారు. ఇప్పుడు ఈ యజ్ఞం చెయ్యడానికి 4 ఉంటారు. వాళ్ళకే బ్రహ్మ, ఉద్గాత, హోత, అథర్యుడు అని 4 ఉంటారు. ఈ 4 యజ్ఞాన్ని నిర్వహిస్తారు. వీళ్ళు 4 యజ్ఞాన్ని నిర్వహణ చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోరికలను ఈడేర్చేటట్టుగా చెయ్యడంలో ప్రధానమైన ఉపకరణము వాళ్ళకి ఏది అంటే వేదమే. ఎందుకంటే ఏదో అగ్నిని మంత్రం లేకుండా రగల్చి, ఏ మంత్రం లేదు, ఉట్టినే అగ్నిని రగల్చి అందులో ఏదో ఒక పదార్థాన్ని వేస్తున్నారనుకోండి, అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం అనదు. దేని చేత ఫలితం వస్తుంది అంటే సమంత్రకమైనటువంటి హవిస్సును సమర్పించుట చేత. అక్కడ ప్రధానమేది అంటే మంత్రం. ఆ మంత్రంతో స్వాహ అంటూ హవిస్సునిచ్చారనుకోండి అగ్నిహోత్రుడికి,
అగ్నిహోత్రుడు ఆ హవిస్సుని దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు దేవతలు ఆ హవిస్సుని తిని సంతృప్తి చెంది మన యొక్క కోరికలందరినీ అన్నిటినీ వర్షిస్తాడు. ఉదాహరణకి అందరికీ కావలసిన ఉంటాయి. వర్షం అందరికీ కావాలి. భాగవతంలో దశమస్కంధంలో ఒక మాట అంటారు, మనం యజ్ఞం చేస్తే దాని చేత దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే ఇంద్రాది దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలు ఉంటాయి. పాడి పంటలు ఉంటే శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులు 2 కాళ్ళున్న ప్రాణులకి కూడా కడుపు నిండా ఆహారం లభిస్తుంది. ఆహారం లభిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు అది ఒకడి కోరికే కాదు, సమాజమంతా సంతోషంగా ఉండడానికి దేనితో అన్వయం చేసి అగ్నిని ఆరాధన చెయ్యాలి అంటే మంత్రము చేత అన్వయం చెయ్యాలి. ఆ స్వాహాకారంతో ఆ యజ్ఞం చేస్తే తప్ప దేవతలకు అందదు. అందుకని అగ్ని ప్రధానమా, మీరు వేస్తున్న పదార్థము ప్రధానమా అంటే అగ్ని పదార్థముతో పాటు మంత్రము ప్రధానం. ఆ మంత్రము లేనినాడు అది దేవతలకు అందదు. దేవతలకు అందాలంటే స్వాహాకారంతో మంత్రం ఉండాలి. ఇప్పుడు అలా యజ్ఞం చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే వేదాంతర్గతమైనటువంటి మంత్రముల చేత వస్తుంది. ఆ మంత్రములను అన్వయం చేసి ఆ మంత్రభాగంతో దేవతల్ని పిలుస్తారు. దానికి దేవతలు పలుకుతారు. అందుకని ఇప్పుడు ఆ వేదమనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి సమస్తమైన కోర్కెలను తీర్చుకోవడానికి సాధనమే. అలాగే పుణ్యకర్మ చేసి ఉత్తర లోకాల్లో కావలసినటువంటి స్థానాన్ని అంటే స్వర్గాది లోకాలలో స్థానాన్ని పొందడానికి కూడా వేదమే ప్రమాణము కాదు. అసలు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు, నాకు జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి, అప్పుడు కూడా వేదమే ప్రమాణం. ఇటువంటి ప్రమాణమైనటువంటి వేదాన్ని పక్కన పెట్టేస్తే అసలు మనుష్య జీవితంలో అన్వయం చేసుకోవడానికి ఏదీ మిగలదు. అటువంటి వేదాన్నంతటినీ కూడా ఆయా యుగముల యందు ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుని అందించడానికి వ్యాస భగవానుడు వస్తూ ఉంటాడు. మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వ్యాసుడు వ్యక్తి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వ్యాసుడు అంటే ఆయన ఒక వ్యక్తి అనుకుంటారు. వ్యాసుడు ఒక పదవి. వ్యాస పదవిలోకి వస్తూ ఉంటారు వివిధ యుగాల్లో వివిధ కల్పాలలో ఒక్కొక్కరు ఆ వ్యాస పదవిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు, ఒకప్పుడు శుక్రాచార్యుల వారు వ్యాసుడు, ఒకప్పుడు వశిష్ఠుడు వ్యాసుడు, ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు, ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన చిరంజీవి. ఆయన తరువాతి కాలంలో సప్తర్షులలో ఒకటవుతారు అని ప్రమాణం. అటువంటి వ్యాసుడు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉంటాడు లోకానికి. ఆ వ్యాసుడు లేడనుకోండి, అసలు మన జీవితాలకి అన్నీ కూడా అంధకార బంధురమే. మిగిలిన ప్రాణులన్నీ కూడా ఆకలేస్తే ఎలా తిని, నిద్ర వస్తే పడుకుని, ఇంద్రియముల యందు లౌల్యము కలిగితే భోగం అనుభవించి షడూర్ముల చేత ఎలా పడిపోతాయో మనుష్యుడు కూడా అలాగే పడిపోతాడు. మనుష్య శరీరానికి ఇక వేరుగా ఉద్ధరణ ఉండదు. కానీ మనుష్య శరీరము ఉద్ధరణ పొందుతోంది అంటే అటువంటి వేదాన్ని వ్యాసుడు ఆయా యుగములలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుంటాడు. పెట్టుకుని విభాగం చేస్తాడు, లేదా ఏకరాశిగా అందిస్తాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కృష్ణద్వైపాయనుడు మహానుభావుడు ఆయన వ్యాస పదవి యందు కూర్చుని మనకందరికీ కూడా ఒక మహోపకారం చేశాడు. అందుకే ఎవరు వ్యాసుడు అంటే భగవానుడే వ్యాసుడు. అందుకే వ్యాసో నారాయణో హరి అని, వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వేదవ్యాసుడిగా ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుడు చేసేటటువంటి అవతారాలు 6గా విభాగం పొందుతాయి. అందులో మొట్టమొదటి అవతారాన్ని అంశావతారము అని పిలుస్తారు, రెండవది అంశావతారము అని పిలుస్తారు, మూడవది ఆవేశావతారము అని పిలుస్తారు, నాలుగవది కళావతారము అని పిలుస్తారు, ఐదవది పూర్ణావతారము, ఆరవది పరిపూర్ణావతారము.
ఈ 6 రకాలైనటువంటి విభాగాల్లోకి భగవంతుని యొక్క అవతారములు వస్తాయి. అవతారం అంటే మాంసనేత్రం మనకు దొరకదు, జ్ఞానము చేత అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేది కంటికి దొరకనిది ఏదుందో దాన్ని భగవత్ తత్వము అని పిలుస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఎక్కడున్నాడు భగవానుడు అంటే అంతటా నిండి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. అసలు విష్ణువు తప్ప వేరొకటి లేదు, ఆయనే ఉన్నాడు. కానీ ఆయన నామరూపాలుగా కనపడమే మాయ. ఉన్నది గోధుమ పిండే, ఆ గోధుమ పిండితోటే కాసిన చపాతీలు వేశారు, కాసిన పూరీలు వేశారు, కాసినేవో కరకరలాడుతూ తినేవి వేశారు. ఉన్నది ఆ గోధుమ పిండే. ఒక్క గోధుమ పిండి ఇన్ని నామరూపాలుగా కనపడినట్టు గోధుమ పిండి లేనినాడు ఇవన్నీ ఎక్కడొస్తాయి? గోధుమ పిండి ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఉన్న ఒక్క విష్ణుతత్వమే ఇన్ని నామరూపాలుగా కనపడుతుంది. నామరూపాలు కనపడి విష్ణుతత్వము కనపడకపోవడమే మాయ. నామరూపాలు అదృశ్యమై విష్ణుతత్వము భాషించడమే సత్యం. అంతే తేడా మాయకి సత్యానికి. నామము రూపము ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మీకు రూపం గుర్తొస్తుంది. ఓ రూపం కనపడింది అనుకోండి, అదిగో వాడే కోటేశ్వరరావు వస్తున్నాడు అంటారు. రూపము నామము. కుండ అన్నాను అనుకోండి, మీకు ఒక ఆకృతి జ్ఞాపకానికి వస్తుంది, అది కుండ అని. ఇదేనా అండి అని తెలియని వాడు తీసుకొచ్చి ఒక పటకార ఇచ్చాడు అనుకోండి, ఇది మొహం, అది పటకార, కుండ పట్టుకోవడానికి, అది కుండ కాదు అంటాం. నామమును ఆశ్రయించి రూపము, రూపమును ఆశ్రయించి నామము. కానీ నామము రూపము తీసేస్తే ఉండే సత్యము భగవానుడు. అంటే మీకు ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేట్టుగా నేను చెప్పాలి అంటే, బంగారము ఆభరణములు. బంగారం వల్ల ఎన్నో ఆభరణాలు వస్తాయి, ఉంగరాలు వస్తాయి, తర్వాత భుజకీర్తులు వస్తాయి, చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు వస్తాయి, నాసాభరణములు వస్తాయి, చూడామణి వస్తుంది, ఎన్నో ఆభరణములు వస్తాయి. ఇవన్నీ నామము రూపము. నామము రూపము ఈ ఆభరణములు బంగారం లేకుండా వస్తాయా? రావు. నామరూపాలు లేకుండా బంగారంగా ఉంచుకోవచ్చా? ఉంచుకోవచ్చు. ఇవేం అక్కర్లేదు, కరిగించి దాచుకున్నది బంగారమే. బంగారం లేకుండా అవి రావు, అవి లేకపోయినా బంగారం ఉంటుంది. అందుకని విష్ణుతత్వము సత్యము, అది ఉంది కాబట్టి నామరూపాలు కనపడతాయి. ఆ నామరూపములే మాయ. అవి తీసేసాం అనుకోండి, ఉన్న సత్యము విష్ణుతత్వం ఒక్కటే. అటువంటి విష్ణుతత్వము ఏది ఉన్నదో అది అంతటా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయినది ఈ మాంసనేత్రానికి దొరకదు. అనుభవంలో ఆత్మగా అనుభవంలోకి వస్తుంది. అది అద్వైతానుభూతి అని పిలుస్తారు. అటువంటి వస్తువు ఏది ఉన్నదో అది కిందకి దిగొచ్చి దయతో మన మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో మన కన్నుల ఎదుట నిలబడిందనుకోండి, దాన్ని అవతారము అని పిలుస్తారు. ఇప్పుడు అలా కిందకి దిగొచ్చేటప్పుడు భగవంతుడు ఎందుకు దిగి రావాలి అన్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచన చేసి వచ్చేటప్పుడు 6 విధములైనటువంటి విభాగములను ఆలోచన చేస్తాడు. ఈ 6 ప్రయోజనముల కొరకు అవతారములు వస్తాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే అంశావతారము అంటారు. అంటే ఉన్నది ఒక్క తత్వమే. ఆ తత్వమే ఏం చేస్తుందంటే సృష్టి చేసేటప్పుడు ఒక పేరు పెట్టుకుంటుంది బ్రహ్మ, నిర్వహణ చేసేటప్పుడు స్థితి విష్ణువు, లయం చేసేటప్పుడు హరుడు. ఇందులో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 పనులు చెయ్యడానికి కారణమేమంటే కారుణ్యం ఒకటే. దయతో చేస్తాడు తప్ప ఈ 3 పనులు చేసేటప్పుడు ఈశ్వరుడికి క్రౌర్యం ఉండదు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఇందులో మళ్ళీ క్రౌర్యమున్నవాడెవడు, క్రౌర్యము లేనివాడెవడు, ఈ విభాగం ఒకటి బయలుదేరింది అనుకోండి, ఆ ఉన్న వస్తువుని ఒక రూపంలో పొగిడి ఒక రూపంలో తిట్టడం అవుతుంది. కాబట్టి 3 దయతోటే చేస్తాయి. సృష్టి ఎందుకు చేస్తాడు బ్రహ్మగారు అంటే, అయ్యో పాపం వీడికో శరీరం ఇవ్వకపోతే వీడు పుణ్యం ఎలా చేసుకుంటాడు, శాస్త్రం ఎలా చదువుకుంటాడు, గురువుగారిని ఎలా పట్టుకుంటాడు, ఎలా ఉత్తమమైనటువంటి కర్మలు చేసి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకుంటాడు. అందుకని ఒక శరీరం ఇస్తాను. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయడంలో దయ ఉందా లేదా? స్థితికర్త. ఆ శరీరాన్ని నిలబెడతాడు ఆయన, దాన్ని రక్షిస్తాడు. రక్షణ అంటే అజ్ఞానమును పోగొట్టి జ్ఞానము కలగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను నిలబెడతాడు. అప్పుడు విష్ణువు యందు దయ,
హరుడు లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది చంపేస్తాడనుకుంటారు, కాదు, అజ్ఞానమును నిర్మూలనం చేస్తాడు, పూర్తిగా తీసేస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అందుకే గురువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అని. అటువంటి 3 పనులు చేసినప్పుడు భగవంతుడు దయతోటే ఉంటాడు, కారుణ్యస్వరూపి. అటువంటి భగవానుడు 3గా కనపడి 3 పనులు చేస్తున్నట్లుగా ఉండడమే అంశావతారము అని పిలుస్తారు. అందుకే మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలనం చేస్తే నిజానికి ఏ ఒక్కరూ కూడా ఒక పనికే కట్టుబడి ఉండరు. ఈ ముగ్గురు సృష్టికర్త బ్రహ్మ అని నేను అన్నాను అనుకోండి, కేవలం బ్రహ్మగారు నేను అదొక్కటే చేస్తానండి ఇంకేమీ చెయ్యను అనరు. ఎవడో తపస్సు చేసి కోరికలు అడిగాడు అనుకోండి, అనుగ్రహిస్తాడు. నాకు జ్ఞానం కావాలి, అనుగ్రహిస్తాడు. నాకు ధర్మం కావాలి, అనుగ్రహిస్తాడు. విభీషణుడికి అనుగ్రహించలా? అనుగ్రహిస్తాడు. మరి రక్షణ కాదది. విష్ణువు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నారా లేదా? అజ్ఞానం పోవడానికి కారణమైన జ్ఞానం ఇచ్చి లయకారకుడైనటువంటి హరుడు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నాడా లేదా? చేస్తాడు. పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు ఒక్కొక్కప్పుడు పరమశివుడు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవడిలోకి వెళ్ళిపోయిందో హరుడు మహాప్రళయమునందు అన్నీ తనలోకి తీసుకుంటాడు. ఎవడిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచే కదా మళ్ళీ వస్తుంది. అప్పుడు సృష్టికర్త ఆయనేనా కాదా? అప్పుడు హరుడు సృష్టికర్త. శివుడు ఎన్ని మాటలు రక్షణ ప్రక్రియ చేశాడు? అప్పుడు విష్ణువు ఎన్ని మాటలు రాక్షస సంహారం చేశారు? అప్పుడు లయకారకుడు. అందుకని త్రిమూర్తుల యందు ఒక పని చేస్తారని చెప్పడం యథార్థమునకు సంభవం కాదు. కానీ ఏది చేసినా దయతో మాత్రమే చేస్తారు. పైకి కనపడేటప్పుడు ఒకరు సృష్టికర్తగా, ఒకరు స్థితికర్తగా, ఒకరు ప్రళయకర్తగా కనపడి 3 పేర్లతో భగవత్కార్యాన్ని నిర్వహించేటటువంటి ఒక పరబ్రహ్మతత్వమే ఇన్ని రూపాలు పొందితే, 3 రూపాలు పొందితే దానికి అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము నుండి అంశావతారం వస్తుంది. అంశావతారం అంటే ఏదో బ్రహ్మగారు వస్తారు, సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన మొట్టమొదట ప్రజాపతులను పిలుస్తాడు. ప్రజాపతి కూడా ఒకప్పుడు వ్యాసుడు. ప్రజాపతులను పిలుస్తాడు. పిలిచి ఒక్కొక్క ప్రజాపతికి మీరు సృష్టి చెయ్యండి అంటాడు. అందుకే కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి వీళ్ళందరూ కూడా సృష్టి చేస్తారు. మీరు భాగవతం చూస్తే ఒక్కొక్కరి నుండి వచ్చినటువంటి బిడ్డలు అనేక జాతులకు తల్లులయ్యారు. అంతమంది దక్ష ప్రజాపతి యొక్క పిల్లలు ఎందరికో భార్యలై, శక్తి స్వరూపములై, క్షేత్రములై అనేకమైనటువంటి జీవరాశులు పుట్టడానికి కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రజాపతులను నియామకం చేసి సృష్టి చేయిస్తాడు. అలా ప్రజాపతులు సృష్టి చేస్తే దానిని అంశావతారము అని పిలుస్తారు. మరీచి ఇటువంటి వాళ్ళందరూ ప్రజాపతులు. కాబట్టి అంశావతారము, అంశావతారము, తరువాత వచ్చేటటువంటిది ఆవేశావతారము అంటారు. ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క ఆవేశము పరిపూర్ణంగా వచ్చి అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని పూర్తి చేస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే పరశురామావతారం దానికి తగినటువంటి ఉదాహరణ. అది భగవంతుని యొక్క ఆవేశాన్నంతటినీ పుణికి పుచ్చుకొని ఒకనకొకప్పుడు క్షత్రియ జాతినంతటినీ నిర్మూలన చేశాడు. చేసి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేశాడు. అలా అంత ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకుని వచ్చి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో కూడుకున్నటువంటి మహాబలంతో ఉన్న అవతారాలు ఉంటాయే వాటిని ఆవేశావతారములు అంటారు. 4వది కళావతారము అని పిలుస్తారు. కళావతారము అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనుష్య ప్రాణి ధర్మాన్ని పట్టుకోవడానికి ఏది చదవాలో, ఏది అనుష్ఠించాలో లోకానికి తెలియచెయ్యడం కోసమని పరమేశ్వరుడు జ్ఞానమూర్తిగా కేవలం జ్ఞానప్రబోధం చెయ్యడానికి, వేదము యొక్క ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పడానికి, వేదము ఎంత గొప్పదో లోకానికి చెప్పి వేదాన్ని ఎందుకు అనుష్ఠించాలో నేర్పి వేద మార్గమునందు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఆ వ్యవస్థని లోకానికంతటికీ చాటి చెప్పడానికి గురుస్వరూపంగా వస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సంహార ప్రక్రియ చేయడు. కేవలం అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ప్రధానమైనది ఇస్తాడు. ఆ కళావతారములో వచ్చినటువంటి వాళ్ళే
మొట్టమొదటి వారెవరు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కన్నా గొప్పవాళ్ళు ఉండరు. వేదవ్యాసుడే. ఆయనని బట్టి లోకమంతా ప్రకాశిస్తుంది. వేదవ్యాసుణ్ణి పక్కన పెట్టారనుకోండి, ఇక మిగిలినదంతా అంధకారమే, చెప్పడానికి ఎవరికీ ఏముండదు. ఒక్క వ్యాసుడు ప్రకాశిస్తున్నంతసేపే మిగిలిన వాళ్ళైనా మాట్లాడతారు. అది శంకర భగవత్పాదులు కానివ్వండి, దానికి మినహాయింపు ఏం కాదు. వ్యాసుడు ఉంటేనే శంకరాచార్యుల వారైన. వ్యాసుడు లేడనుకోండి అసలు ప్రమాణవాక్కు ఉండదు, చెప్పడానికి ఏముండదు. అటువంటి అవతారం పరమేశ్వరుడే వస్తాడు జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యడానికి, వేదాన్ని విభాగం చేసి అందించడానికి. అలా వచ్చినటువంటి అవతారాన్ని కళావతారము అని పిలుస్తారు. కళావతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం పూర్ణావతారం. పూర్ణావతారం ఎలా ఉంటుంది అంటే దాని యందు నవరసములు, విశేషమైనటువంటి బాహుపరాక్రమము, దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూజించడానికి తగినటువంటి సాకార యోగ్యత కలిగినటువంటి వాడై ఉంటాడు. శ్రీరామావతారం. శ్రీరామావతారం నవరసాలతోటి కూడుకుని ఉంటుంది. అపారమైనటువంటి భుజపరాక్రమాలతో కూడుకుని ఉంటుంది. లోకరక్షణ శక్తి పరిపుష్టమై ఉంటుంది. ఆ అవతారము పరిసమాప్తమైపోయినా కూడా ఇప్పుడు లేదు కదండి రామావతారం, ఇప్పుడు రాముణ్ణి కొలిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న ఉండదు. అప్పుడెప్పుడో ఆ అవతారం వచ్చినా ఆ అవతారానికి వచ్చినటువంటి పేరు ఇప్పుడు ఉచ్చరించినా చాలు తరిస్తారు. రామ ఆ నామం కలియుగంలో కూడా అవసరమే. రామ ఆ పేరుతో మీరు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే అవతారం వెళ్ళిపోవడం అన్నది ఉండదు. ఇప్పటికీ ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. ఒకనాడు తపస్సు చేస్తే భద్రాద్రిని అనుగ్రహించలా? వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని భద్రాద్రిని అనుగ్రహించలా? కాబట్టి ఆ అవతారము చదవడానికి, దాని కథ తెలుసుకోవడానికి, ఆ కథని మనం పిల్లలకి చెప్పుకోవడానికి, దాన్ని 1కి 10 మాటలు చదువుకుని మనం జీవితంలోకి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శప్రాయములై అందులో ఎన్నో మంత్ర సంబంధమైనటువంటి విషయములు నిక్షేపింపబడి వేదము యొక్క రూపాంతరమై ఇప్పటికీ ఎప్పటికీ ఆ అవతారము యొక్క పేరు చెప్పిన, పూజ చేసిన, ధరించగలిగినటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి అవతారమునకు పూర్ణావతారమని పేరు. రామ నామము చాలు. రామ కథ మృత సంజీవని. శ్రీరామాయణం ఇంట్లో రోజు చదువుకుంటున్నారనుకోండి, చచ్చిపోయేవాళ్ళు కూడా బతుకుతారు. దానికి మృత సంజీవని అని పేరు. లోకంలో మృత సంజీవని కలియుగంలో కూడా ఎలా లభిస్తుంది అంటే రామాయణ రూపంలో లభిస్తుంది. రామాయణం రోజు ఏ ఇంట చదువుకుంటారో, ఏ ఇంట రామాయణం పారాయణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంట మృత సంజీవని విద్య ఉన్నట్టే. అకాల మృత్యు ఉండదు. అకాల మృత్యు ఉండదంటే దాని అర్థం నే చచ్చిపోతానన్నంత భయంకరమైన స్థితి కలగదు అసలు. మనిషి ఎప్పుడంటాడు ఆ మాట? అబ్బా ఇక నేను ఉండనండి చచ్చిపోతానంటాడు. ఇప్పుడు అంటే అసలు ఈ శరీరంతో ఉండడం కూడా కష్టమైపోయింది. అంత బాధ. అంటే అటువంటి బాధలు కలగకుండా ఉండడానికి కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథ అయినా కలియుగంలో కూడా నిత్యము చదువుకోవడానికి యోగ్యమైనటువంటి గ్రంథము శ్రీరామాయణము. అందుకే బహుశः శ్రీరామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషల మొత్తం మీద అంత అద్భుతమైనటువంటి గ్రంథము వేరొకటి లేదు. ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరామాయణమే. శ్రీరామాయణం చదువుకోవడం. శ్రీరామాయణం చదువుకుంటే ఏ సందర్భంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అంటే వేదం వరకు వెళ్ళక్కర్లేదు. రాముడు ఏం చేశాడు అదే మనం చేయాలంతే. సీతమ్మ ఏం చేసింది అదే మనం చేయాలంతే. కాబట్టి జీవితంలో ప్రతి సంఘటనలో, ప్రతి సన్నివేశంలో మనకి పూనికనిచ్చి నిలబెట్టగలిగినది ఏది? శ్రీరామాయణమే. నువ్వు ధర్మాన్ని పట్టుకొని ఉన్నంతకాలము భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే భయపడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండగా అగ్నిహోత్రమునకు చెదలు పట్టలేవు. కాబట్టి భయం లేదు. మనకి రామావతారం నేర్పుతుంది. కాబట్టి ధర్మమునందు పూనిక దేని వలన కలుగుతుంది? శ్రీరామాయణ కావ్యం చేత కలుగుతుంది. ఏ నామం పట్టుకుంటే తరించిపోతావు. తారక నామము అంటారు. తారకములు మొత్తం మీద 2 ఉన్నాయి. ఒకటి ప్రణవము, 2 రామనామము.
రామనామము ప్రణవము, ప్రణవము తారకము. ఆ రామనామం తారకం. అందుకే రామనామం పలికినటువంటి వాడు జనన మరణ చక్రము నుండి దాటి వెళ్ళిపోతాడు. అటువంటి నామం ఇంకొకటి లేదు. కంచికార్మికోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు ఎవరి పేరు చెప్తే తల ఉంచెయ్యాలో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలందరినీ కూర్చోపెట్టి మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఒక 10 నిమిషాల సమయం ఇస్తాను, ఎంత రామనామం రాయగలరో వ్రాయండి అనేవారు. ఎక్కువ మాటలు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు, 2వ స్థాయిలో రాసిన వారికి వెండి మాడలు, 3వ స్థాయిలో వ్రాసిన వారికి రాగి మాడ. అసలు రామనామానికి మాడ ఇవ్వకుండా వెళ్ళేవారు కాదు. వారు ఎక్కడికి వెళ్ళినా రామనామము వారికి అంత ప్రీతి. రామనామము తారకము. నాకు రామనామం వద్దు, నేను రామనామం వ్రాయను, నేను రామనామం పట్టుకోను అని ఎవ్వడనడు. రామనామమును మించిన నామము లోకంలో లేదు. అంత గొప్ప నామము శ్రీరామనామం. కాబట్టి అది పూర్ణావతారము. ఆ నామము, ఆ అవతారము, ఆ కథ, అందులో ఆదిత్య హృదయం, అందులో ఉన్న గంగావతరణం, అందులో ఉన్న షణ్ముఖోత్పత్తి ఇప్పటికీ లోకమునకు శరణ్యములు. అంత గొప్ప శక్తిని కురిపించగలిగిన విజయమంత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శ్రీరామాయణానికి అంత ప్రఖ్యాతి. కాదు రాముడి కథగా అది మృత సంజీవని. మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు రామకథ, కేవలం తెలుగులో వచ్చీరాని మాటలతో బిడ్డలకి చెప్తుంటే చాలు, అది ఇంటిని రక్షించేస్తుంది. అందుచేత అది పూర్ణావతారం, పరిపూర్ణావతారము అని చిట్ట చివరికి వచ్చేటటువంటి విభాగం. అవతారాల్లో చివరిది అనుకోకూడదు, విభాగముల యందు చివరిది. పరిపూర్ణావతారమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అన్ని అవతారములు దానిలోకి వెళ్ళిపోతాయి, అన్ని అవతారాలు అందులోనే ఉంటాయి. అలా వెళ్ళిపోయే అవతారం ఏదుందో దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. అది సమస్త కళలతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ అవతారంలో ఆయన ఏం చెప్పాడో అది లోకమునకు మార్గదర్శకమై నిలబడుతుంది. అది భక్తికి ప్రధానమై నిలబడుతుంది. అందుకే రామాయణంలో రాముడు ఏం చేశాడో చెయ్యాలి, భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఆయన చేసింది చేయకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుని యొక్క లక్షణం, అది మనం చేసేది కాదు. అందుకే ఆయన ఏం చెప్పాడో అది మనకి ముఖ్యమవుతుంది. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటై, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత 3 ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామమునందు చెప్పబడింది. అది లోకము యొక్క మోహాన్ని పోగొట్టి అజ్ఞాన దాహకత్వం లక్షణంగా కలిగినటువంటి గొప్ప ఉపనిషత్ సారాంశం. అటువంటి భగవద్గీత జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది. పరమ మోహనంగా ఉంటుంది. పసిపిల్లవాడి దగ్గర నుంచి ఆయన లీలలు, ఆయన క్రీడలు అంత గొప్పగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా మన మనసు మనం ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయనే మన మనసుని లాక్కుంటాడు. పరిపూర్ణావతారంలో అంత ఆకర్షిస్తాడు. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారు. అంత గొప్ప స్వరూపం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారంలోకే మిగిలిన అవతారములన్నీ విడిపోతాయి. అలా అన్ని అవతారములు ఆయనలోకి వెళ్ళిపోయేటటువంటి పరిపూర్ణావతారము శ్రీకృష్ణావతారం ఒకటి, అదొక్కటే. కాబట్టి దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చేటటువంటి 6 విభాగములలో ఒకటి కళావతారము అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఈ కళావతారమునందు ఈశ్వరుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఈ 2 మాటలు వాడడం. ప్రజలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును నిలబెడతాడు. తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందచేస్తాడు. అందుకే అందులో కళావతారమునందు అత్యద్భుతమైనటువంటి అవతారము. ఎవరు లేకపోతే ఇక అసలు మన అందరి జీవితాలు అంధకార బంధురములో అటువంటి అవతారము వ్యాసావతారము. అందుకే వ్యాస పదవి అని నేను అనడానికి కారణం అది. వ్యాస అన్న మాటలో వకారము, యకారము, సకారము అని 3 ఉంటాయి. ఈ వకార, యకార, సకారముల చేత ఆ పేరు వస్తుంది. సంస్కృతంలో ఒక పేరు పెడితే ఏదో అర్థం లేకుండా పేర్లు రావు. ఆ పేరు వెనక ఒక మర్మం ఉంటుంది. వకార, యకార, సకారములతో వ్యాస ఎందుకు వచ్చిందంటే వా అమృత బీజం, యా వాయు బీజం,
ప్రాణబీజం. ఎందుచేత అంటే వాయువే ప్రాణము. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువు ఎంతకాలము లోపలికి వెడుతుందో, ఎంతకాలము శరీరము నుంచి పైకొస్తుందో అంతకాలము ఉన్నాడు అంటారు భవతి. ఆ వాయువు లేదనుకోండి శివము శవమైపోతుంది, అమంగళమైపోతుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ వాయువు లోపలికి వెళ్ళి పైకి వస్తుంటే బాగున్నారా 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 అని అడుగుతారు. లోపలికి వెళ్ళి పైకి రాకపోయినా, పైకి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోయినా ఇక లేడండి ఆయన అంటారు. అది శవం, అమంగళమైపోయింది. భార్య కూడా ఆ శరీరాన్ని పట్టుకుని కౌగిలించుకుని పడుకోదు. కాబట్టి యకారము ప్రాణబీజము, వాయుబీజం. బీజము బీజాక్షరము అన్న మాట గురించి తగినంత అవగాహన ఉండాలి. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తి కలిగిన అక్షరము అని పేరు. అన్ని అక్షరములకు ఆ శక్తి ఉండదు. కొన్ని అక్షరములకు విస్ఫోటనం ఉంటుంది. విస్ఫోటనం అంటే అది పగులుతుంది. పగిలి మీరు ఆ అక్షరాన్ని చదువుతున్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే దాని శక్తి తడిచేత, నాలుక తడిచేత లోపల నుండి 3 శక్తులను ఉద్భవం అయ్యేటట్టుగా చేస్తుంది. అలా శక్తిని ఉద్భవం అయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి అక్షరములతో కూడుకున్నవి ఏముంటాయో వాటిని పారాయణ చేస్తారు. ఎందుకు పారాయణ చేస్తారంటే అవి పలుకుతుండగా 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 శక్తి విస్ఫోటనమై శరీరము తేజోమయం అవుతుంది. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రకాశమును పొందుతుంది. అటువంటి సాత్వికమైనటువంటి ధృతికి కారణమవుతుంది. అందుకొచ్చింది మంత్రం జపం. కాబట్టి అటువంటి ప్రాణప్రదమైనటువంటిది వాయు సంబంధమైనటువంటి బీజాక్షరము యకారము. సకారము సమస్త తత్వము యొక్క సారమును అందించగలిగినటువంటిది సకారము బీజాక్షరం. తత్వము అంటే దాని అర్థం తాకింద వావొత్తు కాదు, తాకింద తావొత్తేసి వావొత్తు. తత్వమునకు తత్వము అని రాసేటప్పుడు తాకింద వావొత్తేసారనుకోండి ఇంకే తత్వం. అసలు తాకింద తావొత్తేసి వావొస్తేస్తే తత్వం. కాబట్టి తత్వము అంటే దాని లోపలికి పరిశీలనం చేసి దాని యొక్క మర్మాన్ని బాగా గుర్తెరుగుటకు చేయు ప్రయత్నమునకు తత్వము అని పిలుస్తారు. అటువంటి తత్వమును సమస్త తత్వాన్ని కూడా సమస్తమైన వాంగ్మయము యొక్క ప్రయోజనాన్ని, సమస్త సారస్వతము యొక్క ప్రయోజనాన్ని తత్వరూపంలో అందించగలిగినటువంటి బీజాక్షరమునకు సకారము అని పిలుస్తారు. ఇప్పుడు వ్యాస వకార యకార సకారములతో ఉంటుంది. వకార యకార సకారములతో ఉండేటటువంటి వ్యాస అన్న మాట ఒక్కసారి ఉచ్చరించారనుకోండి, ఏమిటి దాని అర్థం? ఆయన ఏం చేస్తుంటాడు వ్యాస అంటే? అంటే ఏది అమృతత్వాన్ని ఇస్తుందో, అమృతత్వం అంటే ఇక మళ్ళీ చావకుండా ఉండడం. ఇక మళ్ళీ చావకుండా ఉండాలంటే ఇంకోసారి పుట్టకుండా ఉండడం. ఇప్పుడు పుట్టేశాక చావకుండా ఎలా ఉంటావు? అలా కుదరదిహ. ఒకసారి శరీరంతో వచ్చేసాను కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి ఈ శరీరాన్ని భయంతో విడిచిపెట్టడం కాదు, సత్యం తెలుసుకుని విడిచిపెట్టేయడం. ఇది నేను కాదు, ఇలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు. అద్వైతము అనుభవంలోకి రావాలి. నేను ఆత్మ, ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి ఎరుక అనుభవంలోకి వచ్చి ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి. ఇప్పుడు పరబ్రహ్మమును గుర్తెరిగి ఆత్మానుభవమునందు విడిచిపెట్టాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ శరీరములోకి రాడు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు అమృతత్వం. అందుకే మనం అస్తమానం ఏదైనా చదువుకున్నా, ఏదైనా విన్నా ఏం చెప్తాం అంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వమునకు నన్ను తీసుకుని వెళ్ళుగాక. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. మిగిలినవి కొంతకాలమే, బతికున్నంతకాలం కోరికే కాదు, ఒక స్థితికి వెళ్ళేటప్పటికి అన్నీ విడిచిపెట్టి అది ప్రధానమైపోతుంది ఇంక అక్కడికి వెళ్ళేప్పటికి. కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ, అటువంటి అమృతత్వాన్ని పొందాలంటే ఏది నువ్వు చదువుకోవాలో, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో, దేన్ని వినాలో, దేన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో, దేన్ని పాటించాలో, ఏది చెయ్యాలో చెప్పగలిగినటువంటి సమర్థత ఆయన యందు అన్వయమై ఉన్నవాడు. అది వకారము. యా వాయుతత్వము అంటే అసలు బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, వాయువు ఎంత అవసరమో ఆయన చెప్తున్నటువంటి మాటలు నీ జీవితంలో అంత అవసరము. ఊపిరే కదండి వాక్కుగా మారుతుంది. ఊపిరి తీస్తేనే వాక్కుగా
మాట్లాడగలం. ఊపిరి తీయకపోతే వాక్కు ఎలా వస్తుంది? ఊపిరి తీస్తూ మాట్లాడలేడు, తీసి విడిచిపెట్టడం వాక్కుగా మారుతుంది. ఆ ఊపిరి నిలబెట్టడానికి ఎంత అవసరమో ఆయన వాక్కులు నీ మనుష్య జన్మ ప్రయోజనాన్ని పొందడానికి అంత అవసరమైనవి. ఒక మనిషి ఉండడానికి అన్నం ఉందా, నీళ్లున్నాయా, అవి తర్వాత మాట. అసలు ముందు గాలి ఉండాలి. గాలి లేదనుకోండి ఎంతసేపు ఉంటాడు? ఉండడు ఎంతోసేపు. అలా అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనము సిద్ధించాలంటే ఏ ఒక్కడి వాక్కులు మాత్రమే ప్రమాణమో, ఆయన వాక్కులు మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలసి ఉంటుందో, ఎవరు చెప్పినా ఇంకా ఆయనది చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి ఉండదు. ఇక అంత గొప్పగా చెప్పడానికి వస్తాడో వాడు యకారముతో కూడినవాడు. అది వకార యకారములు. సకారము సమస్త తత్వమును సారమును అందించగలిగినవాడు. సమస్త దేవతల యొక్క రూపాన్ని ఇక్కడ నీకు సామాజిక ప్రయోజనాన్ని సాధించుకోవడం ఎలా యజ్ఞయాగాదులు చెయ్యాలితో మొదలుపెట్టి ఐహికము ఆముష్మికము ఇక్కడ కోరికలు తీర్చుకోవడం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందడం దగ్గర నుంచి పుణ్యలోకముల యందు స్థానాన్ని ఎలా పొందాలి, మోక్షం ఎలా వస్తుంది వరకు చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నాడో, సమస్త తత్వమును చెప్పగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తే ఈ 3 గుణములు ఎవరి యందున్నాయో ఆయనకు వ్యాస అని పేరు. కాబట్టి ఇప్పుడు వ్యాస అని నేను అన్నాను అనుకోండి, ఎందుకు వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అంటే గాలికి ఎందుకు నమస్కారం చేయాలి, గాలికి ఎందుకు కృతజ్ఞత? అది లేకపోతే ఒక క్షణం నువ్వు ఉండవు. వ్యాసుడు లేకపోతే మన బతుక్కు అర్థం లేదు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడి పేరు మీద ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు చేసేటటువంటి పూజకే వ్యాస పౌర్ణమి అని పేరు. నేను పరమ సత్యం ఒకటి చెప్పాలంటే అసలు దాని పేరు గురు పౌర్ణమి కాదు, దాని పేరు వ్యాస పౌర్ణమి ఒక్కటే. ఎందుచేత అంటే అంతకన్నా కృతజ్ఞత లోకంలో ఇంకొకటి ఉండదు. అసలు మనుష్య జాతి తరించడానికి ఇన్ని ఇచ్చిన మహానుభావుడికి ఏదో ఒక తిథి నాడు మనుష్యుడన్న ప్రతివాడు కృతజ్ఞత చెప్పాలి. ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని నిర్ణయించారు. అది ఆయన జన్మదినం. వ్యాసుడు అవతార స్వీకారం చేసినటువంటి రోజు కలియుగానికి సంబంధించినంత వరకు. కాబట్టి ఆషాఢమాసంలో ఎందుకు అంటే మిగిలిన మాసాలు అనుకోండి, ముహూర్తాలు ఉన్నాయండి, మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి, మా మేనల్లుడి శుభకార్యం అండి అంటారు. ఆషాఢమాసంలో ఏముంటాయి? ఏమి ఉండవు. ఏమీ ఉండకుండా ఉండేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు మనం వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేస్తాం. లోకం అంతా కలిసి, మనుష్య జాతి అంతా కలిసి తప్పకుండా ఆ రోజున ఒక శ్లోకం చెప్తారు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే విశాల పుల్లాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తారు. మనం చేస్తాం రేపు వ్యాస పౌర్ణమి నాడు. సరే, అది రూపాంతరం చెంది గురు పౌర్ణమి అన్నారు, తప్పేం లేదు. ఒక రకంగా వ్యాసుడు మొదటి గురువు అని నమస్కారం చేస్తే వ్యాసుణ్ణి చూసి మన కన్నుల ముందు తిరుగుతున్నటువంటి కరచరణాదులతో ఉన్నటువంటి గురువుగారు ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీలో వ్యాసుణ్ణి చూస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అందుకని గురు పౌర్ణమి అన్నారు తప్ప యథార్థమునకు అది ఆ రోజు వ్యాసునికే పూజ. అందుకే అది వ్యాస పౌర్ణమి. అటువంటి వ్యాస పౌర్ణమి నాడు మహానుభావుడు ఆయన అవతార స్వీకారం చేసి ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉపకారం ఏది అంటే వేదాన్ని విభాగం చేశాడు. ఎందుకని? కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణము కేవలము 100 సంవత్సరములు. అందుకే శతమానం భవతి అని 100 ఏళ్లే అని ఆశీర్వచనం. 100 ఏళ్ళు ఉంటాడు. ఈ 100 ఏళ్లలో బాలస్తాభ క్రీడాసక్త తరుణస్తాభ తరుణీసక్త వృద్ధస్తాభ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. బాల్యమంతా క్రీడలతో పోయింది, యవనమంతా ఇంకో పిచ్చిలో పోయింది, వార్ధక్యమంతా చింతలో పోయింది. ఇంకా పాపం నీకు బ్రహ్మం గురించి ఆలోచించడానికి తీరికెక్కడుంది లేవోయ్ అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కలియుగంలో ఉండేదే 100 ఏళ్ళు. పైగా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కనయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని కదు భాగవతం. అలసులు మందబుద్ధియుతులు. అలసులు ఒరే ఇలా ఉండాలరా అంటే వాడు తయ్యల్లేస్తాడు.
వాడు వినడు. కాబట్టి అలసత్వం. అలసులు మందబుద్ధియుతులు, తనంత తాను గ్రహించాడు. కాబట్టి రకరకాలైనటువంటి పోకడలు, అటువంటి పోకడలతో ఉండేటటువంటి కలియుగంలో ఈ వేద రాశినంతటినీ చదవమంటే ఎవరు చదువుతారు? చదవలేరు. ఎవరూ చదువుకోవడానికి వీలు లేనంత రాశి అక్కడ పడిపోయి ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? అందుకని ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. 2 సమర్థతని దృష్టిలో పెట్టుకున్నాడు. దృష్టిలో పెట్టుకుని ఇంతంతైతే వీళ్ళు చదవగలుగుతారని వేదాన్ని 4గా విభాగం చేశాడు. చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 పేర్లు ఉంచాడు. ఇప్పుడు 4 పేర్లు ఉంచాడు, బాగానే ఉంది. కానీ పరమ ప్రమాణమైనటువంటి వేదము కొనసాగడానికి ఆయన వ్యవస్థ చెయ్యొద్దు. అందుకే ఋగ్వేదాన్నంతటినీ పైలుడు అన్న శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్నంతటినీ వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్నంతటినీ జైమినికి ఇచ్చాడు, అధర్వణ వేదాన్నంతటినీ కూడా తీసుకెళ్ళి సుమంతుడికి ఇచ్చాడు. ఇచ్చి మీరు 4 మళ్ళీ శిష్యుల్ని తయారు చేయండి. శృతి అది ఎక్కడ స్వరం తప్పకుండా మీరు శిష్యులకి చెప్పి మీ శిష్యులు మీ శిష్యులకి శిష్యులకి చెప్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 4 వేద శాఖలు నడిచాయంటే కారణం వేదవ్యాసుడు. ఆయన చిరంజీవి, ఇప్పటికీ ఉన్నాడు వ్యాసుడు. వ్యాస దర్శనం అవుతూ ఉంటుంది మహాపురుషులకు. శంకర భగవత్పాదులు పొందారు వ్యాస దర్శనాన్ని. వ్యాస దర్శనం పొందారు అంటే అటువంటి వారిని ప్రత్యేకమైన కోవలోకి తీసుకుంటారు. వ్యాస దర్శనం అందరికీ లభించదు. ఎప్పుడైనా మీరు ఏదైనా చదువుతున్నప్పుడు వీరికి వ్యాస దర్శనం అయింది అని ఉందనుకోండి, వెంటనే మీరు ఆయన 2 కాళ్ళకి నమస్కారం చేసేయచ్చు. మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు, భగవత రామానుజులు పొందారు, శంకర భగవత్పాదులు పొందారు. శంకర భగవత్పాదులతో అయితే చర్చే చేశారు వ్యాసాచార్యుల వారు. కాబట్టి ఎవరు వ్యాస దర్శనాన్ని పొందారో వారిని మహాత్ములైనటువంటి గురువులుగా నిర్ణయం చేస్తారు. అంటే వాళ్ళది వ్యాసుని యొక్క హృదయాన్ని అందించిన వాళ్ళు అని దాని అర్థం. కాబట్టి వ్యాస దర్శనమే ఒక పెద్ద లక్షణం, ఒక పెద్ద అలంకారం, ఒక పెద్ద విశేషం జీవితంలో. అటువంటి వ్యాస భగవానుడు ఎవరి కడుపున పుట్టాడు అంటే అవతార స్వీకారం చేసేటప్పుడు ఆయన అలా అవతారంగా రావడానికి కావలసినటువంటి సమర్థుడైనటువంటి వాడి కడుపున రావాలి. ఎవరి కడుపున రావాలి? పరాశర మహర్షి కడుపున వచ్చాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని కదూ. అటువంటి పరాశరుడి కడుపున వచ్చాడు. ఏమి పరాశరుణ్ణే ఎందుకు ఎంచుకోవాలి? పరాశర మహర్షి కడుపునే వ్యాసుడు ఎందుకు పుట్టాలి? అంతకుముందు వశిష్ఠుడు లేడా? శక్తి మహర్షి లేరా? వాళ్ళందరూ కూడా మహాపురుషులేగా. మరి అటువంటి వాడు పరాశరుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అంటే పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలున్నాయి. ఒకటి, పరాశర మహర్షియే అసలు శరీరంతో బయటికి వచ్చిన తరువాత, ఉపనయనమైన తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వేదాన్ని చదువుకోనివాడు. వేదం ఎప్పుడు చదవాలి? ఉపనయనమైన తర్వాత చదవాలి. ఉపనయనం ఎప్పుడు చేస్తారు? బ్రాహ్మణ పిల్లాడికైతే గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలకి చేస్తారు. కాదు వాడు మహాప్రజ్ఞాశాలి, ఏకసంతాగ్రహ అయితే వాడికి సమయం వృధా అయిపోవడదు కాబట్టి 5 ఏళ్లకి చేస్తారు. కానీ పరాశర మహర్షికి అసలు ఆయన ఉపనయనం అయ్యాక వేదం చదువుకోలేదు, అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు చదివేసుకున్నాడు. అంతటి మహితాత్ముడు పరాశరుడు. పరాశరుడు తల్లి కడుపులో ఉండగా ఆయన యొక్క తండ్రి చేస్తున్నటువంటి వేదాంనాయాన్ని విన్నాడు. విని అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు నేర్చుకుని బయటికి వచ్చాడు. బయటికి వస్తూనే స్వరంతో 4 వేదాలు చెప్పేశాడు. వేదం కాదు, వేదభాష్యం, వేదార్థాన్ని ప్రకాశించే ఆయన యందు. అంతటి మహాపురుషుడు పరాశరుడు. 2, ఆయన ఇచ్చిన అద్భుతమైనటువంటి పురాణం విష్ణు పురాణం. విష్ణు పురాణం అద్వైతానికి ప్రాతిపదిక. 2, విష్ణు పురాణమే భాగవతమునకు ప్రాతిపదిక. పరాశరుడిచ్చినటువంటి విష్ణు పురాణమే తరువాతి కాలంలో వ్యాసుల వారి చేతిలో శ్రీమద్భాగవతమైంది. భాగవతాన్ని అందించడానికి పునాది విష్ణు పురాణం. ఆ విష్ణు పురాణం ఉంది కాబట్టి భాగవతం వచ్చింది. భాగవతం వస్తే ఏమైంది అంటే మనం బతికున్నంత కాలం చదువుకుని అపశబ్దములతో ఉన్నా సరే మనని తరింపజెయ్యగలిగినటువంటి గ్రంథమైంది భాగవతం. మనం చదివేటప్పుడు పొరపాటున ఏమైనా దోషం వచ్చినా కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. భక్తితో కూడుకున్నటువంటి విష్ణు కథల యొక్క సమాహారం గనక అది చదివినంత మాత్రం చేత మనకి రక్షణ ఇస్తుంది, మనుష్య జన్మకి సార్థక్యాన్ని ఇస్తుంది. అంత గొప్ప పురాణమైనటువంటి భాగవతం రావడానికి ప్రాతిపదిక విష్ణు పురాణం.
అటువంటి విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి. అటువంటి పరాశర మహర్షి యొక్క కుమారుడుగా వేదవ్యాస భగవానుడు వచ్చాడు. ఎందుకు రావాలి వ్యాసుడు అలా అంటే, వ్యాసుడి యొక్క ఆ పరాశరుని యొక్క తేజస్సు కదిలితే తప్ప రాడు వ్యాసుడు. మరి పరాశరుడి యొక్క తేజస్సు కదలాలంటే ఆయన మనస్సు కామమోహితం కావాలి. అంతటి మహానుభావుడి యొక్క మనస్సు నిష్కారణంగా ఎందుకు కామమోహితం అవుతుంది? ఒకవేళ ఆయన మనస్సు కామమోహితం అయింది, ఆ తేజస్సు పట్టుకోగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి, అంత గొప్ప శక్తి కలిగిన క్షేత్రం లేదనుకోండి, లేకపోతే అప్పుడు ఎలా పుడతాడు కారణజన్ముడు? దాన్ని పట్టుకోగలిగిన వాడు ఉండద్దు. లేకపోతే సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఏమైంది? శివతేజస్సు పట్టుకోలేక సమస్త భూతములు గడగళ్ళాడిపోయాయి. ఆ తేజస్సు పట్టగలగాలి. అందుకే మహాత్ముల యొక్క జననములను శంకించవద్దు అంటారు, తర్కించవద్దు. ఒక్కొక్క చోట కలశలోంచి వస్తారు, ఒక్కొక్కసారి అరణి మంథనం చేస్తుంటే వస్తారు. కారణం ఏమిటంటే అసలు ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం లేదనమాట. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మంగళప్రదమైన పవిత్రమైన వస్తువుని క్షేత్రం చేసి అందులోంచి ఆవిర్భవించేట్టు చేస్తాడు. ఎందుకు అలా పుట్టాలి అంటే, వాళ్ళు పుట్టకపోతే మనకి దిక్కు లేదు, మనకి చెప్పేవాళ్ళు లేడు. అందుకనటువంటి మహాపురుషుడు పుట్టాలంటే అంతటి మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకు కదలాలి పరాశరుడి యొక్క తేజస్సు. ఎవరి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎవరు? కారణజన్మురాలు. ఆవిడ ఒకానొక చాప కడుపులోంచి ఒకానొక అప్సరసకి ఉన్నటువంటి శాపవశాత్తు ఆవిడ చాప రూపాన్ని పొందితే, ఆవిడ కడుపున మనుష్య సంతానం కొడుకు కూతురు పుడితే, అప్పుడు ఆవిడ కడుపు కోసేశారు కాబట్టి ఆ వచ్చినటువంటి అద్రిక అనబడేటటువంటి ఆవిడ మరణిస్తే, అక్కడితో ఆవిడ శాపం, బ్రహ్మగారి శాపం తీరిపోతే కారణజన్మురాలై వచ్చినటువంటిది సత్యవతి. ఆవిడ్ని దశరాజు పెంచి పెద్ద చేశాడు. ఆవిడ ఒంటికి చాపల వాసన ఉండేది. అంత చాపల వాసనతో కూడుకున్న పిల్ల యందు అనురక్తుడయ్యాడు పరాశరుడు. కారణం, కారణజన్మురాలి యందు తప్ప ఆ తేజస్సు నిరర్ధకం కాకుండా నిలబడదు. ఆవిడ ధర్మం అడిగింది, లోకం చూస్తోంది కదా, దోషం కదా అంది. మంచు తెరల చేత చీకటిని సృష్టించాడు. సృష్టించి సద్యగర్భమునందు నీకు సంతానాన్ని ఇస్తున్నాను, ఈ పిల్లవాడు కలిగినటువంటి కారణం చేత నీ కన్యాత్వం చెడిపోదని వరం ఇచ్చాడు. ఎందుకని ఒక మహాపురుషుడు నారాయణుడు రావాలి మళ్ళీ పిల్లవాడిగా. అప్పుడు శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు నల్లని నీరు యమునా నదిలో ఉంటుంది. నల్లని నీరు కలిగినటువంటి యమునా నది యొక్క ఆ సరోవరమునందు లేదా యమునా ప్రవాహమునందు పడవయందు జరిగినటువంటి సంగమ కారణం చేత పుట్టినటువంటి వాడు కాబట్టి, నల్లని రూపంతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, యమునయందు ఉన్నటువంటి ద్వీపమునందు పుట్టిన నల్లని రూపం ఉన్నవాడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఆయన పుట్టిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పుడుతూనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి మహావిరాగి, అంతటి భగవద్భక్తుడు రేగు చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణాన్ని చేసుకున్నాడు. అందుకే శమ్యప్రాసము అంటారు ఆయన ఆశ్రమాన్ని. అక్కడ తపస్సు చేశాడు. అక్కడ చుట్టూ రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆయనని బాదరాయణుడు అని పిలిచారు. అటువంటి వ్యాసుడు పుడుతూనే తండ్రి పరాశరుడు వెళ్ళిపోయాడు. తల్లి సత్యవతీదేవికి వరం ఇచ్చాడు, అమ్మా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత నేను నీకు మళ్ళీ కనపడతాను, కనపడి నీ యొక్క అభీష్టాన్ని తీరుస్తానమ్మా అని వరం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన మహానుభావుడే ఈ లోకాన్నంతటినీ ఉద్ధరణ చేయడం కోసమని వేదాన్ని 4గా విభాగం చేసి 18 పురాణములు రచన చేశాడు. 18 పురాణములు రచన చేయడం ఒకెత్తైతే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనకందరికీ అందించాడు. భారతంలో అంత పెద్ద గ్రంథం ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడా లేదు. అంత పెద్ద గ్రంథం మహాభారతం ఒక్కటే. మనకి ఇద్దరు కనపడతారు, సూర్యుడు చంద్రుడు అని పిలుస్తాం. సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది. ఒక పగలు సూర్యుడు ప్రకాశిస్తాడు, ఒక రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ప్రకాశించిన రాత్రి, సూర్యుడు ప్రకాశించిన పగలు కలిపితే ఒక రోజు. ఒక రోజు కాలమునందు ఒక ప్రమాణం. అలా మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు.
సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వారు వాల్మీకి అయితే, చంద్రవంశాన్నంతటినీ వర్ణించిన వారు వ్యాసులైతే, వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు వ్యాసుడు వాల్మీకి. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం చేయకుండా అసలు ఏ విషయాన్ని కూడా ఎక్కడా ప్రవచనం చేయరు. అంతటి మహాపురుషులు. అందులో మళ్ళీ వ్యాసుల వారు వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారతాన్ని పంచమ వేదాన్ని లోకానికి అందించాడు. పురుషార్థ సమన్వయం తెలియాలి అంటే కేవలము మహాభారతం ఒక్కదాని వలన మాత్రమే సంభవం. ధర్మార్థ కామమోక్షములను ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయానికి ప్రమాణముగా 5వ వేదముగా లోకానికి ఆ పాండవుల యొక్క చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్రని అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మహాభారతంలో ఒక వ్యక్తి. ఆయన ఏదో కూర్చుని రచన చేయడం కాదు, ఆయన కూడా అందులో ప్రధానుడే. అసలు నిజంగా చెప్పాలి అంటే వ్యాసుడు లేని భారతం లేదు. అసలు భారతం ఎక్కడుందండి వ్యాసుడు లేకపోతే? ఎప్పుడైతే చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించారో అయిపోయిందంతే, భారతం లేదు. చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించినప్పుడు అంబిక అంబాలికకి పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టారు అంటే, విదురుడు పుట్టాడు అంటే వ్యాసుల వారి అనుగ్రహం చేత పుట్టారు. కాబట్టి అసలు వ్యాసుడు లేనినాడు వాళ్ళు లేరు, వాళ్ళు లేనినాడు కురుక్షేత్ర యుద్ధం లేదు, యుద్ధం లేనినాడు భారతం లేదు. భారతం ఉందంటే అసలు వ్యాసుల వారి అనుగ్రహమే. అంతటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడు ఇన్ని పురాణములు మనకు అందించాడు. ఇన్ని అందించాడు. లోకోపకారం అంటే వ్యాసుడే. ఆయన చేసినంత ఉపకారమును చేసిన వారు లేరు. అంత ఉపకారం చేసి, ఓ యజ్ఞం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ యాగం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ హోమం చేస్తున్నామంటే ఆయనే కారణం, ధర్మం తెలుస్తోందంటే ఆయనే కారణం, వేదము ప్రమాణము తెలుస్తోందంటే ఆయనే కారణం, బ్రహ్మసూత్రములకు ఆయనే కారణం, భగవద్గీతకు ఆయనే కారణం, భారతానికి ఆయనే కారణం, 18 పురాణములకు ఆయనే కారణం. ఆయన కానిది ఏది ఉంది నాకు చెప్పండి? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా ఇవే చెప్పారు, ఇవి కాకుండా చెప్పింది లేదు. ఇంకా వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు యొక్క ఎంగిలి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్నది లేదు. ఒకవేళ చెప్పినా అది ప్రమాణము కాదు, వ్యాసుడు చెప్పినదే ప్రమాణం. ఎందుకంటే వ్యాసుడి కన్నా దాటి ఉండరిక. ఎవరైనా వ్యాస కింకరులు అంటే వ్యాసుడి యొక్క కింద వాళ్లే తప్ప వ్యాసుడిని దాటరు. అటువంటి వ్యాసుడికి నమస్కారం చెయ్యొద్దు. అందుకొచ్చింది తిథి, ఆషాఢమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు వచ్చినది. అటువంటి వ్యాసుడు ఇన్ని చేసేసిన తరువాత కూడా పరితాపాన్ని పొందాడు. ఎంతటి పరితాపాన్ని పొందాడంటే మహానుభావుడు ఒకానొకప్పుడు వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు. కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇంత పెద్ద గ్రంథం మహాభారతం రచన చేశాను, ఇన్ని పురాణములు రచన చేశాను, ఎవరు చదువుతారు మహాభారతం? 18 పర్వాలు ఆశాంతం చదివి అందులో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయాన్ని తెలుసుకుని, ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయడం అంత తేలికైన విషయమా? మరి ఎలా? ఎక్కడో ఏదో నేను చెయ్యవలసిన పని చెయ్యలేదనిపిస్తోందే, మనుష్య జాతికి చెయ్యవలసినటువంటి ఉపకారంలో ఇంకా ఎక్కడో ఏదో కొరత ఉండిపోయింది అనిపిస్తోందే, నేను ఇంకా ఏదో చెయ్యలేదనిపిస్తోందే, అందుకు బాధపడుతున్నాడు ఆయన. అలా బాధపడిన వాడు ఎవడున్నాడు లోకంలో? ఇన్ని చేసి, ఇన్ని ఉపకారాలు చేసి ఇంకా ఏదో చెయ్యలేదని పరితాపం పొందుతున్నాడు. పరితాపం పొందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నటువంటి వ్యాసుల వారిని పలకరించారు. అసలు ఆ పలకరింపు చదివితే అబ్బా ఇదా వ్యాసుడంటే అనిపిస్తుంది. ఆయన అన్నాడు, ధాతవు భారతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మ తత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చలరేకాతుర కైవడిన్వగవ కారణమేవి పరాశరత్మజ అని అడిగాడు. పరాశరుని యొక్క ఆత్మజుడవైనటువంటి ఓ వ్యాస భగవానుడా, నువ్వు ఎటువంటి వాడివి? ధాతవు, నువ్వు వేరొక బ్రహ్మ. బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఈ సృష్టిలో వచ్చిన ప్రధానమైనటువంటి జీవులైనటువంటి మనుష్యులు ఇక మళ్ళీ
పుట్టవలసిన అవసరం లేకుండా ఏ జ్ఞానాన్ని పొందాలో ఆ జ్ఞానాన్ని అందించినటువంటి వాడివి. ఇంత వాంగ్మయాన్ని లోకానికి అందించావు. బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తే నువ్వు అంత వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారత శృతి విధాతవు. నువ్వు భారతమనబడేటటువంటి పంచమ వేదాన్ని లోకానికి అందించావు. భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు. వేదమునందు చెప్పబడినటువంటి అత్యంత తత్వముతో కూడుకున్నటువంటి సారవంతమైన విషయం ఏదున్నదో దాన్ని పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడివి, అనుభవంలోకి తెచ్చుకున్నవాడివి. వేద పదార్థజాత విజ్ఞాతవు. పైగా కామ ముఖ్య రిపు షట్క విజేతవు. కామం లాంటి ప్రధానమైనటువంటి శత్రువులందరినీ గెలిచేశావు. కాబట్టి నీకు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములు లేవు. ఆరిటిని గెలిచినటువంటి వాడివి, సామాన్యుడివి కావు. కామముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది బ్రహ్మము చెప్పాలంటే వ్యాసుడే ప్రమాణము. అలా చెప్పినటువంటి వాడివి, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించినటువంటి వాడివి, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు. నిన్ను మించి యోగం తెలుసున్నవాడు లోకంలో లేడు. ఎవరైనా వ్యాసుల వారు చెప్పిన యోగాలు అనుష్ఠించిన వాళ్లే తప్ప వ్యాసుడు కన్నా యోగి అని చెప్పడానికి ఎవరు లేరు లోకంలో. అంతటి మహానుభావుడు వ్యాసుడు. కాబట్టి యోగినేతవు, వినీతుడవు. నీ అంత గొప్ప గురువు లోకంలో ఇంకోడు లేడు. వినీతుడు, వినేయుడు. వినీతుడు అంటే గురువు, వినేయుడు అంటే శిష్యుడు. అసలు గురువుగారు అంటే అర్థం ఏమిటంటే వినయం శిష్యుడికి నేర్పినవాడు. ఎవడు శిష్యుడు? వినయం నేర్చుకున్నవాడు. అసలు ఆ వినయం లేదనుకోండి వాడు శిష్యుడే కాడు. కాబట్టి వినీతుడవీవు, నువ్వు అంత గొప్ప గురువువి. లోకానికి నిన్ను మించిన గురువు లేడు. అందుకే నీకే ప్రథమ నమస్కారం. అటువంటి ఓ వ్యాస మహానుభావ, హే భగవన్, యోగినేతవు వినీతుడవీవు చెలించి చల్లరేకాతుర కైబడిన్వగవ కారణమేమి పరాశరత్మజ. ఓ సామాన్యమైన వ్యక్తి ఏదో భయపడిపోయినట్టుగా పరితాపాన్ని పొందినట్టుగా నువ్వు దుఃఖపడుతున్నావేమిటయా? ఆశ్చర్యంగా ఉంది. ఏ కారణం చేత ఇలా బెంగపెట్టుకు బాధపడుతున్నావు? అది త్యాగే నైకే అమృతత్వమానసు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దేని చేత అమృతత్వాన్ని పొందుతాడు అంటే త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతాడు. ఆయన అన్నాడు, ఇంతమందికి ఇన్ని అందించాను, 18 పురాణాలు ఇచ్చాను, వేదాలు విభాగం చేశాను, భారతంలోనే భగవద్గీత చెప్పాను, బ్రహ్మసూత్రాలు ఇచ్చాను, కానీ ప్రజలు తేలికగా సంతోషంగా చదువుకుని తరించడానికి కావలసినది ఏదో నేను ఇవ్వలేకపోయానని బాధగా ఉందయా మనస్సులో. ఇంకా ఏదో వెలితిగా ఉంది. అందుకని నేను ఏదో పూర్తి చెయ్యలేకపోయాను అన్న పరితాపం కలుగుతోంది. ఎందువల్ల నారదా అని అడిగితే ఆయన అన్నాడు, ఓ మహానుభావ వ్యాస మహర్షి, అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు. తత్వజ్ఞ అని పిలిచాడు. తత్వము తెలుసున్నవాడా, సమస్త సారం ఎరిగినవాడా, ఒక్క విషయాన్ని ఇవ్వలేదని నీ మనసు ఎందుకు బాధపడుతోందో తెలుసా? అందరూ అన్ని విషయాలు సక్రమంగా ఉచ్చరించలేరు. ఉచ్చారణ ఎందు దోషం వస్తుంది. అపశబ్దంబుల కూడియున్, సరిగా పలకకపోయినా లోకంలో రక్షణనిచ్చేదేది? అపశబ్దంబుల కూడియున్ సర్వపాప పరిత్యాగము చేయునది హరిచరిత్రాలాపనముల్. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలున్నాయే, ఆయన కథలు పాడుతుంటే, ఆయన కథలు వింటుంటే, ఆయన కథలు పలుకుతుంటే, ఆయన కథలు చెప్తుంటే అందులో పొరపాటున ఉచ్చారణ దోషములు వెళ్ళినా కూడా సర్వపాప పరిత్యాగము చేయు కావున అన్ని పాపములు పోతాయి. కాబట్టి లోకులందరూ ఏం చేస్తుంటారు అంటే ఆయన యొక్క కథలని భావించుచున్ ఎప్పుడూ వాటినే భావన చేస్తుంటారు. జపములు చేయుచు ఆయన యొక్క నామములు, ఆయన యొక్క మంత్రములు జపం చేస్తుంటారు. వీనులన్ వినుచు చెవులారా వింటూ ఉంటారు. దాన్నే ఎప్పుడూ కీర్తనగా పాడుతూ ఉంటారు. దాని గురించే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వీనులన్ వినుచు నశ్రంతంబు కీర్తించుచున్ తపస్సులు సాధులు ధన్యులౌదురు కదా. తపస్సు చేసేటటువంటి తపస్సులు,
సాధుపురుషులు, మహాభక్తులు, ఉత్తములైనటువంటి వారు ఆ కథలు పట్టుకుని ధన్యులైపోతున్నారు కదా భగవన్. మీరు ఆ విష్ణు కథల యొక్క సమాహారమైనటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇవ్వలేదు. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామ స్తుతిలేమి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఏ గ్రంథంలో, ఏ పురాణంలో, ఏ పుస్తకంలో శ్రీహరి యొక్క విశేషాలు వర్ణింపబడతాయో అటువంటివి సాధుపురుషులు, పరమభక్తులు, తాపసులు, ఇటువంటి వాళ్ళందరూ చేరుకునేటటువంటి, హంసలు చేరేటటువంటి మానస సరోవరం. మానస సరోవరానికి ఏ వెడతాయి? హంసలు వెడతాయి. హంసలు తిరుగుతుంటాయి మానస సరోవరంలో. అదే తద్దినాలు, పిండాలు పెట్టేటటువంటి రేవు ఉందనుకోండి, అక్కడికేమొస్తాయి? కాకులు వస్తాయి. బురదతో కూడుకుని ఉంటుంది, దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. ఏమయ్యా, శబ్దగుణం ఎంత గొప్పగా ఉన్నా, ఎంత గొప్ప కవిత్వం చెప్పినా అందులో భగవంతుని యొక్క స్తోత్రం లేనినాడు అది ఎటువంటిది అంటే దుర్మదనత్కాకోల కర్తాకృతిన్, కాకులు వచ్చి వాలేటటువంటి, పిండములు పెట్టేటటువంటి రేవెటువంటిదో అటువంటిది. భగవత్కథలతో కూడుకున్నటువంటి గ్రంథములు హంసలు వచ్చి చేరేటటువంటి మానస సరోవరం లాంటిది. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యమును వివద్దు లోకానికి. భగవత్కథలతో, భాగవతుల యొక్క కథలతో ఆయన భక్తుల్ని ఎలా ఆదరించి రక్షించాడో చెప్పినటువంటి భాగవత పురాణాన్ని లోకానికి అందించద్దు. అందుకని భాగవత గ్రంథాన్ని రచన చెయ్యి అన్నాడు. నారద మహర్షి చెప్పినటువంటి మాట విన్నటువంటి వ్యాస భగవానుడు లోకం కోసమని అప్పుడు భాగవత గ్రంథాన్నంతటినీ కూడా రచన చేసి మనకందరికీ కూడా అందించారు. ఆ భాగవతం లోకంలోకి రావడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం, ఆ భాగవతం సప్తాహం 7 రోజులు వింటారు, 7 రోజులు చదువుతారు. ఏమిటి దాని అర్థం? ఎన్నేళ్లు బతికున్నా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అంటే బతికున్నంతకాలం చదవవలసింది, బతికున్నంతకాలం వినవలసినది, నిత్యపారాయణ యోగ్యత కలిగినది భాగవతం. అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇచ్చినవాడు వ్యాస భగవానుడు. ఆయన చేసినటువంటి ఉపకారాలను ఆలోచించినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒక తిథిని ఆయనకి ఇచ్చేశారు. ఇచ్చి ఆయనకి నమస్కారం చేయి, లేకపోతే కృతఘ్నులమైపోతాం. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. లోకంలో బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసినటువంటి వాడికి, సురాపానం చేసినటువంటి వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ప్రమాణం చేసి ఆ వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసి వ్రతభంగం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ ఒకడి వలన ఉపకారమును పొంది ఉపకారము పొందినటువంటి వాడికి తిరిగి ప్రత్యుపకారము చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు, నమస్కరించవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ నమస్కారము చెయ్యకుండా తప్పుకున్న కృతఘ్నుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తము లేదు. కృతఘ్నో నాస్తి నిష్కృతి. అందుకని వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుడికి నమస్కరించి ఆయన అనుగ్రహమునకు పాత్రుడవు కా అని సంవత్సరంలో ఒక తిథిని వ్యాస మహర్షికి ఇచ్చారు. అంతేనా వ్యాసుడు చేసింది లోకానికి? కాదు. వ్యాసుడు లోకోద్ధారకుడైనటువంటి కుమారుణ్ణి కని లోకానికి ఇచ్చాడు. అందుకే అసలు ఈ సృష్టి మొత్తం మీద అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకుడు జన్మతః బ్రహ్మజ్ఞాని. ఆయన అసలు పుట్టిన తరువాత ఏదో ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదువుకుని శాస్త్రం చదువుకుని అవన్నీ చేసిన వాడు కాదు. ఏదో గత జన్మల యొక్క కర్మాన్ని పాపపుణ్యాలుగా సుఖదుఖాలుగా అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో వచ్చినటువంటి వాడు కాడు. వ్యాస మహర్షి యొక్క తపస్సు చేత వచ్చాడు ఆయన. అందుకే వ్యాసుడు ఒకప్పుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. అంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు? పంచభూత సమానుడైనటువంటి కుమారుడు కావాలని అడిగాడు. పంచభూతములు ఎటువంటివో పృథివ్యాపస్తేజో వాయురాకాశములే ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాయి. అవి ఎంత పవిత్రములో, ఎంత మూలాధారములో అటువంటి తత్వము కలిగిన కొడుకు కావాలి. అనుగ్రహించాను, తథాస్తు అన్నాడు. అంతటి మహాపురుషుడు పుట్టాలి. ఎవరికి కొడుకుగా? వ్యాసుడికి కొడుకుగా. వ్యాసుడి యొక్క తేజస్సుగా శక్తి ఉంది. ఎందుకని? పరమశివుని యొక్క వరం కూడా ఉంది. కానీ పట్టగలిగిన క్షేత్రం ఇది. ఎవరు పట్టుకోగలరు ఆయన తేజస్సుని?
ఎవరు ఆయన్ని చూసి అలా తట్టుకోగలరు? మహాభారతంలోనే దేవరన్యాయంలో ఇవాళ నీకు బిడ్డను అందించడానికి వస్తున్నాడు ఒక వ్యక్తి అంది సత్యవతీదేవి. అంబిక అంబాలిక రకరకాలుగా ఊహించుకున్నారు. భీష్ముడు వస్తాడనుకున్నారు, లేకపోతే ఏదో ఉత్తమ క్షత్రియుడు వస్తాడనుకున్నారు. అకస్మాత్తుగా వ్యాస భగవానుడిని చూసేటప్పటికి, ఆయన తేజస్సు చూసేటప్పటికి భయపడిపోయి కళ్ళు మూసుకున్నారు. అటువంటిది అంతటి మహాతేజస్శాలి అయినటువంటి వ్యాసుని యొక్క తేజస్సు కదిలితే దాన్ని పట్టి నిలబెట్టుకుని పిండంగా పోషించగలిగినటువంటి ఉత్తమ క్షేత్రం ఏది లోకంలో? మరి ఎలా కొడుకు పుట్టడం? అది భగవతి యొక్క అనుగ్రహం. భగవంతుని యొక్క సంకల్పం అంత విచిత్రంగా ఉంటుంది. లోకంలో పరమమంగళప్రదమైన వస్తువులు ఉంటాయి, అవి కనబడితే నమస్కారం చేసి ప్రదక్షిణం చేయాలి. ఓ పూర్ణకలశ కనబడింది అనుకోండి, నమస్కారం చేసి ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఓ దేవాలయం కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. తల్లిదండ్రులు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. గురువుగారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఒక అరణి కనపడింది అనుకోండి, అందులోంచి పవిత్రాగ్నిని మథనం చేసి పుట్టిస్తారు. మీరు ఇక్కడ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో చూస్తూ ఉంటారు. దాన్ని కొయ్య పెట్టి, కొయ్యలో కొయ్యని పెట్టి అందులో దూది పెట్టి రాపాడిస్తారు. రాపాడిస్తే ఘర్షణ శక్తి చేత పొగ పొట్టి నిప్పురవ్వలు వస్తాయి. నిప్పురవ్వలు వచ్చి దూది అంటుకుంటుంది. అంటుకుని చిన్న జ్వాల వస్తుంది. వెంటనే తులసి పుల్లలు అవి వేసి ఆ అగ్నిని పట్టుకుంటారు. పట్టుకుని అప్పుడు ఆ అగ్నిని పట్టుకెళ్ళి ఒక పాలికలో పట్టుకెళ్ళి దాన్ని యజ్ఞకుండంలో వేసి అందులోంచి యజ్ఞాగ్నిని కలుస్తారు తప్ప లౌకికాగ్ని అంటే అగ్గిపుల్ల గీసి వెలిగించారు. దానికి అరణి మదనం చేసి అందులోంచి అగ్ని రగల్చాలి. అది పరమ పవిత్రమైనది, ఎందుకంటే అది యజ్ఞానికి ఉపయోగపడుతుంది ఆ అగ్ని. అటువంటి అగ్నిని పుట్టించేటటువంటి అరణి మందనము, దానికి సంబంధించినటువంటి ఆ పరికరము అత్యంత ప్రధానము. దానికోసమే పాండవులు పరిగెత్తారు కూడా. అది మళ్ళీ ఒక మునికి ఇప్పించడం కోసం భారతంలో. అంత గొప్ప వస్తువు బ్రాహ్మణ్యం నిలబడడానికి, బ్రాహ్మణుడి యొక్క నిత్యకర్మ నెరవేరడానికి అటువంటి అరణిని మథనం చేస్తున్నాడు. అంతకుముందు ఘృతాచి కనపడింది ఆయనకి. ఆ ఘృతాచిని చూసి కామమోహితుడయ్యాడు. అంటే ఆయనకి నిజంగా కామం కలుగుతుందా? మరి ఘృతాచి ఎందు కామమోహితుడైతే ఘృతాచి ఎందుకు పట్టలేదు ఆయన తేజస్సుని? పట్టలేదు ఆయన తేజస్సుని, ఎందుకంటే అది అగ్నిహోత్ర సమానం. దాన్ని పట్టడం సాధ్యం కాదు. కడుపులో పెట్టుకుని పిండం చేయలేరు ఎవరు దాన్ని. అందుకని ఆమె అంతర్ధానమై చిలుక రూపాన్ని పొందింది. చిలుక రూపాన్ని పొంది నిలబడితే ఆయన కామము దాని ఎందే నిలబడింది. నిలబడగా వీర్యము స్ఖలనమై అరణి ఎందు పడింది. అరణి నుంచి పుట్టాడు. అగ్ని ఎలా పుడుతుందో అంత తేజస్సుతో పుట్టాడు ఆ పిల్లాడు. ఆయనకే శుకుడని పేరు. చిలుకని చూస్తూ ఉండగా ఆయన కామమోహితుడయ్యాడు కాబట్టి చిలుక ముక్కుతోటే వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన పేరే శుక. అంటే కర్మ చేస్తున్నాడు, ఇంకా వేదాన్ని పట్టుకొని వేదమంత్రాలు పట్టుకొని కర్మ చేస్తూ ఇంకా సాధన చేస్తూ ఉన్నాడు. అంటే దర్భలు పట్టుకుంటారు కుశ. ఇక దర్భలు పట్టుకోవలసిన అవసరం కూడా పోయింది. పరమజ్ఞానంతో ఎప్పుడూ బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆయనే బ్రహ్మం అంతటా నిండిపోతాడు ఆయన. ఇక శరీరం అనబడేటటువంటి ఒక చిన్న ఉపాధికి పరిమితం అవడు. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన ఆత్మగా నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి తత్వముగా మారిపోయి పుట్టాడు. మొట్టమొదట పుడుతూ పిల్లవాడు కానీ మహాజ్ఞాని. అందుకని శుక అంటే కుశ. తిరగండి శుక అంటే అసలు దర్భలతో అవసరం లేదు, కర్మానుష్ఠానం అక్కర్లేదు ఆయనకి. అంతటి మహాజ్ఞాని. పుట్టుకతో కారణజన్ముడు. అందుకే భాగవతాన్ని ప్రవచనం చేయడానికి అధికారం ఆయన ఒక్కడే పొందాడు. ఆయన ఎంతసేపు ఉంటాడంటే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండడం. ఎందుకని? అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఎవరినో చూడడమో ఎవరితో పరిచయమో వాళ్ళు తన మనసులోకి వెళ్ళడమో జరుగుతుందని, అలా లోపలికెళ్ళి అక్కర్లేని విషయాలన్నీ లోపలికెడితే బ్రహ్మముల గురించి ఆలోచన తగ్గిపోతుందని, ఇతర విషయం గురించి ఒక్క స్మరణ చేసే బదులు పరబ్రహ్మం గురించి స్మరణ చేయడం మంచిదని, ఆ స్థితి నుండి తాను దిగకుండా ఉండడం కోసం అసలు నిలబడడం. పైగా బట్ట కూడా కట్టుకోకుండా తిరుగుతుంటాడు శుకబ్రహ్మ. అందుకే ఆయన వస్తుంటే పిల్లలందరూ వెంటబడ్డారు భాగవతంలో ప్రవచనం చేయడానికి వస్తుంటే. అటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారి యొక్క వైరాగ్యాన్ని చూసి, ఆయన తాపత్రయం చూసి, నేను మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే అని ఆయన అన్నాడు. ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారచయున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే అని అడిగాడు. మళ్ళీ అంటూ పుట్టడం జరిగితే
నేను భగవంతుని యొక్క కథలు వినేవాడిగా, భగవంతుని కథలు చదివేవాడిగా, భగవంతుని యొక్క పాదసేవ చేసేవాడిగా, భగవద్భక్తుడిగా పుట్టాలి అంటే నాకు ఉన్న ఈ 7 రోజులు ఏ కథ చదువుకోవాలో, ఏ కథ వినాలో అటువంటి కథని నాకు చెప్పండి అని అడిగాడు. 7 రోజుల్లో చచ్చిపోతానంటే బెంగెట్టుకోకుండా 7 రోజుల్లో చచ్చిపోతానంటే ఈ 7 రోజుల్లో ఏది వింటే ఇక నేను పుట్టనో అది చెప్పమని అడిగిన వైరాగ్యం కలిగినటువంటి వాడు, అంతటి భక్తుడు కనుక ఆయనకి భాగవతం చెప్పడానికి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చున్నాడు శుకబ్రహ్మ. అటువంటి మహాజ్ఞాని ఆయన. పుట్టినప్పుడు దేవీ భాగవతంలో చెప్తారు, అంతరిక్షత్పాతోర్యాం దండం కృష్ణాజినం శుభం అని. ఆయన కట్టుకోవడానికి కావలసినటువంటి కృష్ణాజినం, ఆయన చెయ్యి పెట్టుకోవడానికి కావలసినటువంటి దండం, ఇవి తండ్రి ఇచ్చినవి కావు. అంతరిక్షంలోంచి పరమేశ్వరుడు విడిచిపెట్టాడు ఆయన కోసం, శుకబ్రహ్మ కోసం. అంతటి మహాజ్ఞాని ఆయన వెళ్ళిపోతున్నాడు పరమవైరాగ్యంతో. వెనక తండ్రి వ్యాస భగవానుడు ఎడుతున్నాడు. కొడకా 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 అని పిలిచాడు. శుకుడు వెనక్కి తిరిగి చూడలేదు. చెట్లు, చామలు, ప్రాణులు అన్నీ ఓయ్ అన్నాయి. అదేమిటి? అవే శుకుడు. అవే శుకుడు ఎలా అవుతాడు? శుకుడు పరబ్రహ్మము, అంతటా ఉన్నది పరబ్రహ్మము ఒక్కటే. కాబట్టి ఆయన ఓయ్ అనవలసినది అన్ని ప్రాణులు ఓయ్ అని పలికాయి వెనక్కి వ్యాసుడికి. అటువంటి కొడుకుని కన్నవాడు వ్యాసుడు. అటువంటి కొడుకు ద్వారా భాగవతాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అంతటి మహానుభావుడు. అటువంటి కొడుకుని కని ఆ శుకుడు ముందు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు దిగంబరులుగా. వాళ్ళు అలాగే ఒంటి మీద బట్ట లేకుండా శుకబ్రహ్మకి నమస్కారం చేశారు ఆయన వెళ్ళిపోతుంటే. మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు వెనకాలన్నారు. ఓయ్ శుకా శుకా కొడకా అని పిలుస్తూ వస్తున్నాడు. వ్యాసుడు వస్తున్నాడు, నమస్కారం చేయాలన్నారు. గబగబా వచ్చి బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు. ఆశ్చర్యపోయి వ్యాసుడు అన్నాడు, నా కొడుకు వెడుతూ ఉంటే దిగంబరులుగా నమస్కారం పెట్టారు, పెద్దవాడిని నేను వెడుతూ ఉంటే బట్టలు కట్టుకొని నమస్కారం చేశారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నీకు ఇలా కంటితో చూడగానే ఈమె స్త్రీ ఈమె పురుషుడిని ఇంకా గుర్తిస్తున్నావు, నీ కొడుక్కి బ్రహ్మము తప్ప వేం కనపడవు. కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తే బట్ట అక్కర్లేదు, చేశాం, నీకు చేస్తే బట్ట కట్టుకు చేశామన్నారు. అంతటి గొప్ప కొడుకుని కన్నవాడు వ్యాసుడు తపస్సు చేసి. ఈ లోకంలో సృష్టి విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు. భగవంతుడు ఈ సృష్టి చేసేటప్పుడు ప్రత్యేకించి మనుష్య జాతిని తయారు చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. సంకల్పం అంటే అది విధి. మన జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు రాసులుగా పడిపోయి ఉంటాయి. ఆ రాశిలో కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని అనుభవించమంటాడు. ఎందుకంటే ఏదో అదే పనిగా కొట్టేశారని కూడా చచ్చిపోతాడు స్పృహ తప్పి. కాసేపు కొట్టి కాసేపు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కాసిన చన్నీళ్ళు ఇచ్చి స్నానం చేసి కాస్త ఆయింట్మెంట్ రాసి కూర్చోబెట్టి మళ్ళీ మర్నాడు కొట్టారనుకోండి మళ్ళీ తింటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఒక్క పాప ఫలితాన్ని పెడితే ఎవడూ బతకడం. అందుకని కాస్త పాపం ఫలితం కాస్త పుణ్యం ఫలితం పెడతాడు. ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు ఏడుస్తాడు, ఓ రోజు నచ్చుతుంది, ఓ రోజు నచ్చదు. కాబట్టి ఇన్ని ద్వంద్వాలు ఎందుకు వస్తాయంటే పాపము పుణ్యము రెండు అనుభవంలోకి వస్తున్నాయి. ఈ రెండు అనుభవంలోకి వచ్చేటట్టుగా భగవంతుడు ఈ సమస్త జీవకోటిని సృష్టించి విసిగిపోయాట. దిక్కుమాల గొడవ ఎవడి పుర్రె మీద రాసినా ఇంతే, సుఖం దుఃఖం అని విసిగిపోయినటువంటి పరమాత్మ అసలు సుఖము దుఃఖము అని రెండు అనుభవించడానికి ప్రారబ్ధ కర్మ లేనివాడు, పుట్టుకతో మహాజ్ఞాని అయిన వాడిని ఒక్కడిని సృష్టించి మురిసిపోతా వాడిని చూసిని సృష్టిస్తే అటువంటి వాడే శుకబ్రహ్మ, అటువంటి వాడే వామదేవుడు. శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో వామదేవుల్ని పేర్కొంటారు. అంతటి మహాపురుషుడు వామదేవుడు, అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మని తపస్సు చేసి కన్నటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకే శుకతాతం తపో నిధిం అని శుకుని యొక్క తండ్రి అద్వైత గురు పరంపరలోకి వచ్చారు. వీళ్ళందరూ కుటుంబంగా వచ్చారు. అది తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకుగా వచ్చారు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం శుకం వరకు కుటుంబం. ఎందుకని? నారాయణం శ్రీమన్నారాయణుడు, పద్మభువం ఆయన కొడుకు, నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు.
అందుకని తండ్రి కొడుకు. పద్మభువం వశిష్టం, బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు, మళ్ళీ తండ్రి కొడుకు. శక్తించ, వశిష్ఠుని యొక్క కొడుకు శక్తి మహర్షి. తత్పుత్ర పరాశరంచ, శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు. వ్యాసం, పరాశరుడి కొడుకు వ్యాసుడు. శుకం, శుకమహర్షి. అప్పటి వరకు అద్వైత గురు పరంపరంతా తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు. అక్కడ వరకు వచ్చి వ్యాసం శుకం అయిపోయిన తర్వాత గౌడపాదం మహాంతం, అక్కడి నుంచి సన్యాసులు. ఇంకా అక్కడి నుంచి గృహస్థులు తండ్రి కొడుకు కాదు, సన్యాసుల యొక్క పరంపర వచ్చింది. గౌడపాదాచార్యుల వారు వచ్చారు. గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులకి శంకర భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారు, ఆ తోటకాచార్యుల వారు, మిగిలినటువంటి ఇద్దరు హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, నలుగురు శిష్యులు. ఈ నలుగురు శిష్యులు, అందుకే రేపు పొద్దున్న వ్యాస పూర్ణిమ నాడు మీరు చూతురు కానీ నిమ్మకాయల్లోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి వ్యాస పంచకం, అక్కడి నుంచి జగద్గురువు కృష్ణుడు, ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని నిమ్మకాయలోకి ఆవాహన చేసి వీళ్ళందరినీ అందులోకి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ వైదిక గురు పరంపరనంతటినీ అక్కడ దర్శనం చేసి నమస్కారం చేసినట్టు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు చేసేటటువంటి వైదికమైన పూజకి అంత ప్రశస్తి వచ్చింది. పూర్వం అయితే ఒక ఆచారం ఉండేది, ఆ పూజ చేసేటప్పుడు బియ్యం మాత్రం కేవలం ఎవరో ఒకళ్ళ దేవాలయం నుంచి కానీ ఒక్కళ్ళు కానీ ఇచ్చేవారు కాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం. అందుకే గురుమండలం వేయడానికి కావలసిన బియ్యం ప్రతి దేవాలయంలో వ్యాసపూజ జరగాలి, ప్రతి ఇంట్లో వ్యాసపూజ జరగాలి. యథార్థంగా ప్రతి వాళ్ళు తమ ఇంట్లోంచి గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పోస్తూ ఉండేవారు ఒక డబ్బాలో. ఆ డబ్బాలో పోసిన బియ్యం ఏమున్నాయో ఆ బియ్యమే మండలం వేసేవారు. తండుల మండలం వేసి దాని మీదకి గురువుల్ని తీసుకొచ్చేవారు. మళ్ళీ ఈ బియ్యమే గుప్పెడు బియ్యం పట్టుకెడుతూ ఉండేవారు. పట్టుకెళ్ళి అన్నం వండుకు తినేవారు. ఎందుకంటే అది గురువుగారు అనుగ్రహించినటువంటి బియ్యం. ఆ తండుల రాశి ధర్మమునందు ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిని మనకి ప్రకాశింపజేస్తుంది అని. మీరందరూ సంతోషిస్తాను అంటే ఈ సంవత్సరం మనం చేసేటటువంటి గురుమండలారాధనకి నేను గోపాలకృష్ణ గారికి చెప్పి ఇక్కడ ఒక డబ్బా పెట్టిస్తాను. వ్యాస పూర్ణిమ నాడు మీ అందరూ కూడా చక్కగా తీసుకొచ్చి మీ చేత్తో గుప్పిడి బియ్యం పోయండి. ఆ బియ్యంతోనే మండలం వేసి నిమ్మకాయలన్నీ పెట్టి గురుమండలాన్ని ఆరాధన చేసి మళ్ళీ వెళ్ళిపోయే ముందు అందరికీ కాసిన బియ్యం ప్రసాదంగా ఇచ్చి పంపిస్తాం. చక్కగా ఆ రోజు అన్నం వండుకుని నిందురుగారు. కాబట్టి ఆ గురుమండలంలో వచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఆయన వ్యాస భగవానుడిగా వస్తే మనం ఋషి తర్పణ అని ఒకటి చేస్తూ ఉంటాం. ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ కూడా మనుష్యునిగా చూడం మనం. అందుకే తర్పణ ఇస్తాను ఋషులకు తర్పణం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, చాలామంది మహర్షులు ఉన్నారు. ఇంతమంది మహర్షులున్నా ఋషికి తర్పణం చేసేటప్పుడు మొట్టమొదట ఎవరి పేరు చెప్తారంటే కృష్ణద్వైపాయనాదయో అని కృష్ణద్వైపాయనుణ్ణి మొట్టమొదట స్మరించి తేన ఋషీం తర్పయామి, ఆ వ్యాసుడితో ప్రారంభమైనటువంటి ఋషి మండలమునకంతటికీ కూడా తర్పణం ఇస్తున్నానని నీళ్లు విడిచిపెడతారు. అంటే ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఉచ్చరింపబడేటటువంటి పేరు వ్యాసుడిదొక్కడిదే. అంటే ఆయన ఏ స్థాయిలో నిలబడి ఉంటాడో ఆలోచన చేయండి. ఇప్పటికీ చిరంజీవి అయి వ్యాస భగవానుడు తిరుగుతూనే ఉంటాడు. వ్యాసుడు లేడని అనుకుంటున్నారేమో, ఉండదు. అందుకే వ్యాస గద్దె అంటారు. వ్యాసుడు కూర్చున్నటువంటి ప్రదేశం ఏదుందో దానికి వ్యాసగద్దె అని పేరు. వ్యాసుడే వచ్చి కూర్చుని చెప్తున్నాడు మాకు అన్న నమ్మకంతో గురువుగారు కూర్చుని ప్రవచనం చేసేటటువంటి పీఠానికి వ్యాసపీఠము అని పిలుస్తారు. ఇప్పటికీ పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుకునేటటువంటి ఒక కొయ్య అమరికతో కూడుకున్నటువంటి వస్తువు ఉంటుంది, దాన్ని వ్యాసపీఠం అని పిలుస్తారు. అందులో పవిత్ర గ్రంథం పెట్టుకుని చదువుకుంటారంటే వ్యాసుడే ఆ పీఠం రూపంలో ఉన్నాడు. ఆధారభూతుడై నాకు ఆ పుస్తకంలో ఉన్న విషయం అర్థమయ్యేటట్టుగా చేస్తాడు అని. అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు ఎందరినో అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం చేసినటువంటి మహాపురుషులలో దర్శనమిచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను మీతో మనవి చేసి ఉన్న మధ్వాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదాచార్య స్వామి,
అందులో శంకర భగవత్పాదాచార్యుల వారు కేవలము 16 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అని నిర్ణయం చేసుకున్నారు. 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలి అని నిర్ణయం చేసుకుని వచ్చినటువంటి అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు వ్యాసాచార్యుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు. ఇప్పుడు ఆ భాష్యము సత్యము, అంతకన్నా గొప్ప భాష్యం లేదు, ఈ భాష్యం లోకానికి కావాలి అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? వ్యాసుడే చెప్పాలి. వ్యాసుడు చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పరు. కానీ ఒక ఇబ్బంది ఉంది. వ్యాసుల వారు కనపడ్డారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎందుకో తెలుసా? నేను మీతో చెప్పే కదా, సమస్త గురుమండలానికి ఆయనే అధిపతి, వ్యాసుడే. కాబట్టి వ్యాసుడి దగ్గర మాట్లాడడం ఉండదు, వ్యాసుడి దగ్గర వినడమే అంతే. వ్యాసుడికి కనపడితే నేల మీద పడి నమస్కారం చేస్తారు, ఏమీ మాట్లాడరు, కూర్చుంటారు శంకరాచార్యుల వారు. అప్పుడు శంకరాచార్యుల వారు వేదవ్యాసాచార్యుల వారు ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే తప్ప శంకరాచార్యుల వారు భాష్యం ఎంత గొప్పగా చేశారన్నది ఎలా తెలుస్తుంది లోకానికి? తాను వ్యాసుడుగా కనపడితే దర్శనమిస్తే శంకరులు మాట్లాడారని బ్రాహ్మణ వేషంతో వచ్చాడు వ్యాసుడు. శంకరాచార్యుల వారికి నమస్కారం చేశాడు, శంకరాచార్యుల వారు నమస్కారం చేశారు, కూర్చున్నారు ఇద్దరు. బ్రహ్మసూత్ర భాష్యం మీద చర్చ అవుతోంది. గంటలైపోతోంది, రోజులైపోతున్నాయి, ఇద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. శంకరాచార్యుల వారితో బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇంతసేపు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎవరు? ఆయనతో మాట్లాడటమే ఇంతసేపు. అసలు ఎవర్రా మహానుభావుడు అని పద్మపాదాచార్యుల వారు తనకున్న ఉపాసనా బలంతో జాగ్రత్తగా పరిశీలించి చూశారు. వచ్చినవాడు వేదవ్యాసుడు. వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో కూర్చున్నాడు, శంకరుడితో మాట్లాడుతున్నాడు అని పద్మపాదాచార్యుల వారు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసో మాట అన్నారు. వచ్చినటువంటి వాడు వ్యాసుడు, నారాయణ స్వరూపం. శంకరాచార్యుల వారిగా కూర్చున్నవాడు పరమశివుడు. పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, నారాయణుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మేము కింకర్లం, మేమేం చేస్తాం ఇలా చూడడం తప్ప, మా అదృష్టం శివకేశవులు మాట్లాడుకుంటుంటే చూస్తున్నాం అన్నారు. శంకరాచార్యుల వారు పసిగట్టారు, వ్యాసుల వారు వచ్చారని నేల మీద పడి నమస్కారం చేశారు. వెంటనే వ్యాసుడు లేచి శంకర భగవత్పాదుల్ని కౌగిలించుకొని, మహానుభావా, నువ్వు ఇంత గొప్ప భాష్యం చేశావు, లోకానికి అందాలి. లోకానికి అందాలి అంటే నువ్వు భాష్యరచన చేసి వెళ్ళిపోతే సరిపోదు, దీన్ని చెప్పగలిగిన సమర్థుడు కావాలి, అది నువ్వే. కాబట్టి యావత్ భారతాన్ని పర్యటన చేసి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చేయడం కోసం నువ్వు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండమన్నారు. వ్యాసాచార్యుల వారు ఆదేశించారు కాబట్టి శంకరాచార్యుల వారు ఇంకొక 16 ఏళ్ళు శరీరంతో ఉన్నారు కాబట్టి మనకి ఎన్నో లభించాయి. శంకర భగవత్పాదుల్ని 32 ఏళ్ల పర్యంతము శరీరంలో ఉండేటట్టుగా శాసనం చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడంటే అంత గొప్పవాడు. అటువంటి వ్యాసుడికి మనం నమస్కరిస్తాం. అసలు ఆ వ్యాస భగవానుడు మహాభారతాన్ని ఎలా రచన చేశాడు, ఎన్ని విశేషాలు, ఎన్ని అద్భుతాలు చూపించాడు మనకి. అంతటి మహానుభావుడు లోకంలో ఎన్ని గొప్ప విషయాల్ని ఆవిష్కరించాడు, మనందరినీ ఎలా తరింపచేశాడు. ఎందుకు వ్యాసుడికి నమస్కరిస్తాం, ఏ శ్లోకంతో నమస్కారం చెయ్యాలి, దీనికి సంబంధించినటువంటి విశేషాలతో మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు ప్రసంగం చేస్తాను. మంగళాశాసనపరై వేదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.